హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాకర్స్ హెవెన్. ఈరోజు మనం మామిడికాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీన్ని మనం చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రొసీజర్ చూద్దాం. ఫస్ట్ ఒక పచ్చి మామిడికాయ తీసుకోండి. దానిపైన ఉన్న తొక్కంతా కూడా ఇలా తీసేసుకోవాలి. దీనికి పుల్లగా ఉన్న మామిడికాయ తీసుకోవాలండి, అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ మామిడికాయని మొత్తం అంతా కూడా ఇలా తురిమేసి పెట్టుకోవాలి. ఈ కాయ మొత్తం కూడా ఇలా తురిమి పెట్టేసుకున్నాము. తర్వాత మనం పోపు వేసుకుందాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకోండి. అందులో 4 నుంచి 5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో మినపగుండ్లు 1 స్పూను, పచ్చిశనగపప్పు 1 స్పూను వేస్తున్నాను. తర్వాత గ్రౌండ్నట్స్ ఒక 2-3 స్పూన్స్ వేసుకోండి, మన ఇంట్రెస్ట్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు ఇది మొత్తాన్ని కూడా ఒకసారి ఫ్రై చేసేసుకుందాము. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో జీడిపప్పు కొంచెం యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలిపేసుకోండి. తర్వాత ఇందులో ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పోపు మొత్తం కూడా ఒక 2 మినిట్స్ బాగా వేగిపోయిన తర్వాత ఇందులో మనము ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇంగువ ఇక్కడ ఒక 1/2 స్పూన్ ఇంగువ యాడ్ చేసుకోండి. ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాము. తర్వాత ఇందులో సన్నగా ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని ఒక 5 నుంచి 6 వేసుకుంటున్నాను. తర్వాత ఎండుమిర్చి కూడా ఒక 2 వేసుకోండి. ఒకసారి ఇది మొత్తాన్ని కూడా వేగనివ్వండి. పచ్చిమిర్చి కూడా మనకి చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులో మనము కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి కలిపేసుకుందాము. తర్వాత ఇందులో పసుపు ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకోండి. సాల్ట్ మనకి తగినంత, టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1.5 స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు అది మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ పచ్చిమిర్చి అన్నీ కూడా మనకి వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. దీన్ని రైస్లో యాడ్ చేసుకుందాము. ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. దాన్ని కొంచెం వాటర్ తగ్గించి మనము ఉడికించుకున్నట్లయితే మనకు కొంచెం పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఇదంతా కూడా మనం ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒకసారి ఇలా కలిపినట్లయితే మెతుకులు అనేవి అతుక్కోకుండా ఇలా విడివిడిగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇందులో ఇందాక మనం పెట్టుకున్నటువంటి పోపు మొత్తాన్ని కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి. మొత్తం కలుపుకున్న తర్వాత ఇందాక తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుముని వేసుకోండి. మామిడి తురుము వేసుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఇది మనం పోపులో ఏమీ వేయాల్సిన అవసరం లేదండి, ఇలా డైరెక్ట్గా చివరిలో యాడ్ చేసేసుకోవచ్చు. ఇది మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఒకవేళ ఉప్పు అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు. అలాగే పులుపు కూడా తగ్గినట్లు అనిపిస్తే కొంచెం మామిడి తురుము యాడ్ చేసుకోండి. అంతేనండి, మనకి మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.